చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను, ఎంతో ఎక్స్ప్లెయిన్. నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం ప్రస్తుతం ప్రకాష్ నగర్కు చెందినటువంటి అభినయ్ దర్శన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దానిపై ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం టౌన్ పోలీస్ స్టేషన్. ఒకసారి చదవండి. ఐఎమ్ సారీ, ఇటువంటి అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కెరియర్ జై కృష్ణ ధర్మరక్షణ. పాస్టర్ అభినయ్ దర్శన్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో మీకు చెప్పే ముందుగా ఈ పోస్ట్ ఒకసారి చదవండి. ఇది హర్షకుమార్, మాజీ ఎంపీ హర్షకుమార్. ఈయన కలుగులో దాగుంటాడు. ఎక్కడైనా కూడా హిందువులపై విషం చిమ్మే విషయం దొరికితే చాలు ఎమ్మటే కలుగులో దాగుండి ఎలకలా బయటకు వచ్చి మరి తను చేయాల్సిన చేష్టలన్నీ చేసేసి మళ్ళీ కలుగులో దూరిపోతాడనమాట. ఈయన మొన్న ఇదే ఎవరో అభినయ్ దర్శన్ చేసినటువంటి డ్రామాకి ఓవర్గా రియాక్ట్ అయ్యి బీభత్సమైన అడవాడు చేసాడు. అప్పుడు పగడాల విషయంలో కూడా యావత్ క్రైస్తవ సమాజానికి వీడే దిక్కన్నట్టుగా చేసాడు కదా. ఇప్పుడు కూడా అలాగే వచ్చేసి బొక్క బోర్ల పడి నాలుక కరుచుకొని అక్కడ జరిగింది డ్రామా అని తెలుసుకున్నాక ఏం చేయాలో తెలియక ఈ పోస్ట్ పెట్టాడండి. ఒకసారి చదవండి. ఐఎమ్ సారీ, ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. నిజమే అనుకొని పెట్టిన హ్యాపీ పోస్ట్ ఏదైతే ఫేస్బుక్ పోస్ట్ అయితే ఏదైతే ఉందో దానిని డిలీట్ చేస్తున్నానంట. మాట్లాడవలసిన ఏదో మాటలన్నీ మాట్లాడేసి ఇప్పుడు ఆ పోస్ట్ డిలీట్ చేస్తే సరిపోయిందా? మీ తప్పు పోయినట్టేనా? ఆ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా తాగి చచ్చిపోతే హిందువులు చచ్చిపోయారని ఇప్పటికీ వాదిస్తున్నటువంటి వెధవ వీడు ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేసాడంట. ఇలా అయింది. వీడే కదండి, ఇంకా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్టు మన కేఆర్ పాల్ గారు కూడా ప్రపంచ యుద్ధాలు ఆపేసి మరి ఈ యొక్క ఏదైతే జరిగిందో అభినయ్ దర్శన్ యాక్టింగ్ ఏదైతే ఉందో దాని మీద మద్దతు పలుకుతూ ఇష్టాసరంగా వాగేశారు. ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారులేండి. సుమారు ఒక 20-30 మందికి పైగా వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు డిలీట్ చేసేసారు. ఒకవేళ ఇది పోలీసులు ఛేదించకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి హిందూ సమాజాన్ని ఎలా క్రియేట్ చేశారు. ఇంకా ఈ విషయం, ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇది అభినయ్ దర్శన్, అలాగే ఆయన యొక్క మొదటి భార్య, పిల్లలు. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ మొదటి భార్య కడపకు చెందినటువంటి వ్యక్తి. ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా మీకు తెలియపరుస్తాను. మనోడు నిత్య పెళ్లి కొడుకండి. ఎవరండి? ఈ అభినయ్ దర్శన్ అనేవాడు నిత్య పెళ్లి కొడుకు. ఒకసారి నేను ప్లే చేస్తున్నటువంటి వీడియో ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువతిని మాయమాటలు చెప్పి ప్రార్థనల పేరుతో ఆ అమ్మాయిని మోసగించి నేను పెద్ద తోపు తురుమని చెప్పి ఆ అమ్మాయిని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతంగా బెదిరిస్తూ లేపుకుపోతున్నటువంటి సందర్భం, సమయం, దాని ద్వారా తీసినటువంటి వీడియో. ఈ వీడియోలో ఉన్నది అభినయ్ దర్శన్, అలాగే అక్కడ ఉన్నది అభినయ్ దర్శన్ రెండవ భార్య, మూడవ భార్య. ఎందుకంటే ఈ విషయం పైన విజయనగరం పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రుల అభినయ్ దర్శన్ మీద ఇలా లేపుకుపోయాడు మా అమ్మాయిని అని చెప్పి కేసు పెడితే దానికోసం ఎంక్వైరీ చేస్తే కడపలో మొదటి భార్య ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆవిడ్ని ఏంటమ్మా ఇలా జరిగింది ఏంటని అడిగితే ఆవిడ మరొక విషయం చెప్పింది. అదేంటంటే ఈవిడే కాదండి, ఆయన క్యారెక్టర్ మంచిది కాదు. ఆల్రెడీ విజయవాడలో, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడలో కూడా ఒక అమ్మాయిని ఇలాగే మోసగించి లేపుకుపోయాడు. ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. ఇప్పుడు మూడో అమ్మాయి నాకు తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అని చెప్పి మొదటి భార్య చెప్పినటువంటి విషయాలు. ఆ వీడియోని కూడా ఒక్కసారి చూడండి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను చాలా బలవంత పెట్టారు. నీవు తనని ఒప్పుకో, మరి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను, నీవు ఒప్పుకో, ఖచ్చితంగా నీవు ఒప్పుకుంటే ఇది సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మరి సమాజంలో మరి ఎటువంటి తప్పు ఉండదు, మరి నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పింటే నేను చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను, ఎంతో ఎక్స్ప్లెనేషన్ నా భర్తకి నేను ఇచ్చాను, ఎంతో బ్రతిమలాడాను. కానీ తను వినలేదండి. వినకుండా తను ఏం చేశారంటే నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం మేలోనే తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కోసం చూసారుగా మిత్రులారా, ఈమె ఒక బ్యాంక్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి న్యూస్లో ఏదైతే
ఈ పరిశోధనలో వీడు ఈ డ్రామా ఆడిన తర్వాత పోలీసులు ఎంక్వైరీలో తేలినటువంటి అనేక నిజాలు ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. అదేంటంటే విలాసాల కోసం వేధింపులు, అప్పుల పాలు. కడప నగరంలోని ఎర్ర ముక్కపల్లి కందిపాలెం, ప్రస్తుతం ప్రకాష్ నగర్కు చెందినటువంటి అభినయ్ దర్శన్ 2011 మే 19న ప్రకాష్ నగర్కు చెందినటువంటి ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు 1,50,000 రూపాయల కట్నం, 15 తులాల బంగారం ఇచ్చి మనోడికి కట్నంగా పెళ్లి చేశారు. అతనికి 2 కుమార్తెలు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత ఆవిడికి యూనియన్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం రావడంతో వాళ్ళ భార్యకి హైదరాబాదు మణికొండకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఆ సమయంలో అభినయ్ దర్శన్కి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటూ భార్యని తీవ్రంగా ఒత్తిడి చేసి ఆమె పేరుతో భారీగా అప్పులు తీసుకున్నాడు. ఆవిడ క్యాషియర్ కాబట్టి ఆ డబ్బులని భార్యతో అనుమతి లేకుండా విలాసాలకి ఖర్చు పెట్టి తద్వారా అప్పులు పాలైపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళ భార్య కడపకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాడు. నాకు క్షమించు, నాకు ఏదో అప్పులు చేసేసాను, నేను మారిపోయాను, మారు మనసు పొందాను, ఆ దేవుడు నాకు కనిపించాడు, అది ఇదని చెప్పి అందరూ వేసే క్యాసెట్టే ఇలా భార్యకి వేసాడు. వాళ్ళ భార్య కూడా అప్పటికే క్రిస్టియానిటీలో ఉంది కాబట్టి ఆవిడ ఉత్తినే నమ్మేసింది. ఆ తర్వాత వీడు పాస్టర్ అవతారం ఎత్తాడు. పాస్టర్ అవతారం ఎత్తి అనేక ప్రాంతాలకు తిరుగుతూ అలాగే విజయనగరానికి కూడా వెళ్ళి అక్కడ ఒక యువతిని పటాయించి మాయ మాటలు చేసి మోసగించాడు. ఇది జరిగింది. ఆ తర్వాత పాస్టర్ అవతారం ఎత్తిన తర్వాత కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా ఎంతమందిని వీడు ప్రలోభ పెట్టాడో, మోసం చేశాడో, వాడుకున్నాడో తెలియదు. అంటే నిత్య పెళ్లి కొడుకు అనమాట వీడు. ఇలాంటి వాడు నిన్నటి వరకు కూడా 2000 పాస్టర్లో ఉన్న సమయంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో స్వతంత్ర పాస్టర్గా సేవలు ప్రారంభించి, అయితే విజయనగరం పాస్టర్గా ఉన్న సమయంలో ఒక యువతిని వివాహేతర సంబంధం పెట్టుకొని 2021 మే 15న ఆమెను తీసుకొని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దానిపై ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. అప్పటి వరకు వీడి గురించి పెద్దగా తెలియదు అనమాట. ఇంత దారుణమైనటువంటి పని చేశారన్నమాట. ఈ విషయం తెలుసుకొని పోలీసులకి నా మొదటి భార్య చెప్పింది, వీళ్ళు 3వ భార్యకి సంబంధించిన తల్లిదండ్రులు కేసు పెట్టారని చెప్పి కోపంతో విజయనగరం వెళ్ళి ఏదైతే లేపుకొచ్చినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు బీభత్సంగా బెదిరించాడు. రాడ్లతో తలుపులు లాట్లు కొట్టి అడవిడి చేశాడన్నమాట. దాని మీద కూడా కేసు. అంటే వీడు తాగుబోతు, తిరిగిపోతూ, అమ్మాయిల్ని ఎత్తుకుపోయేవాడు, మోసగించేవాడు, ఇంత దారుణం చేసే ఈ వెధవ మారు మనసు పొందాను, నేను మంచివాడినిగా మారిపోయాను అని చెప్పి ఇప్పుడు పాస్టర్ అవతారం అయితే ఆ తర్వాత పార్టీ కూడా పెట్టాడు. 100% మంది పాస్టర్లు ఇలాగే వెధవ పనులు చేస్తూ, దోపిడీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, మర్డర్లు చేస్తూ, మానభంగాలు చేస్తూ తర్వాత సమాజంలో నేను మారు మనసు పొందానని కలరింగిచ్చి పాస్టర్ల అవతారం ఎత్తిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇన్ని వెధవ పనులు చేసిన వాడు తర్వాత వీడు మారిపోయాడంటే నమ్మడానికి మనగానే సిగ్గు ఉండాలి కదండి. ఇలాంటి వెధవలందరూ ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. ఇంకెంతమంది నమ్మి మోసపోతారు. ఈ వెధవ పని చేశాడు కాబట్టి బయటకు వచ్చారు. నిన్న కాక మొన్న వరకు కూడా ప్రవీణ్ పగడాలకి ఒక రేంజ్లో ఇచ్చినటువంటి బిల్డప్, ఆ తర్వాత వాడు తాగుబోతు వెధవ వాడు బైక్ డ్రైవింగ్ చేసి చచ్చిపోయాడు అని చెప్పి వీడియోలతో సహా బయటపడేసరికి అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఇలాంటి వెధవలకు సపోర్ట్ చేసి ఎదవేడుపులు ఏడిసి హిందూ సమాజం మీద నెట్టేసి ఆ తర్వాత ముక్కు మూసుకొని ఏం చేయాలో తెలియక ఈ ఎదవ చేసిన పనులు బయటకు వస్తే నోరు నొక్కుకొని నాలుగు ఖర్చుకొని సారీ చెప్తే అయిపోయిందా? ఇదేనా మీ పనులు? ఏమాత్రం అవకాశం దొరికితే హిందూ సమాజం మీద, దేశం మీద కుట్రలు చేయడానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకని వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. ఇలాంటి వెధవలు ఎంతమంది ఉన్నారు అంతమందిని బయటకు తీసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నిజంగా వీడి మీద దాడి జరిగినా కూడా 100% వీడి మీద దాడి జరిగినా కూడా దాని వెనక ఏదో కుట్ర ఉంటుంది, కానీ నిజాయితీ మాత్రం ఉండదని గుర్తుంచుకోండి. ఈ ఏదో చేసినటువంటి పనులకి యావత్ క్రైస్తవ సమాజం పరువు పోవడమే కాకుండా అందరికీ చేశారు మిత్రులారా. స్వస్తి.